స్వామి, నా భర్త చనిపోయిన క్షణం నుంచి నా మనసు ఎంత ఆవేదన పడుతుందో నీకు తెలుసు. అన్యాయంగా నా భర్తను చంపిన దుర్మార్గుల మీద నాకు విపరీతమైన కోపం వస్తుంది. కానీ నేనేం చేయలేకపోతున్నాను. వాళ్ళ దగ్గర డబ్బు పలుకుబడి ఉన్నాయి, వాళ్ళు ఏమైనా చేయగలరు. నా కేశవుని నాకు దూరం చేయడమే కాకుండా తనకి వాళ్లే కర్మకాండలు చేసి గొప్ప అనిపించుకోవాలని చూశారు. వాళ్ళు చేసే పనులని నేను ఆపలేకపోతున్నాను. నా భర్తని హత్య చేసిన కిరాతకులకి శిక్ష పడేలా చేసావామి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు శిక్ష నుంచి తప్పించుకోకూడదు. ఆ లడ్డూగాడు కోదండ రామయ్య కలిసే నా భర్తను చంపుంటారు. కోదండ రామయ్య కూడా శిక్ష పడేలా చేయి స్వామి. సమాజంలో పెద్ద మనిషిగా చలామణి అవుతున్న అతను జైల్లో ఊచలు లెక్క పెట్టేలా చేయి స్వామి. నా భర్తని నాకు దూరం చేసిన వాళ్ల కుటుంబం సంతోషంగా అస్సలు ఉండకూడదు. వాళ్ల కుటుంబం సర్వనాశనమైపోవాలి. అలా జరిగితేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది, నా గుండె మంట చల్లారుతుంది. నేను పడుతున్న బాధ వాళ్లకు తెలియాలంటే కోదండ రామయ్య చచ్చిపోవాలి. అతని కూతుళ్ళ తాలిబొట్లు తెగిపోవాలి. అప్పుడే నా కేశవాత్మ శాంతిస్తుంది. నీ మీద నాకున్న నమ్మకాన్ని నిలబెట్టు స్వామి. రోజు నీకు పూజ చేస్తూ నీ సేవ చేసుకుంటాను. నా కోరిక తీరేలా ఆశీర్వదించు స్వామి. కోర్టు టైం కంటే ఒక 10 నిమిషాల ముందే వచ్చాం మావయ్య. రాత్రి నాకు శ్రీవల్లి మీద చాలా కోపం వచ్చింది మావయ్య. తను ఎంతో తెలివిగలది. అలాంటిది ఆ బండోడి విషయంలో ఎందుకింత అమాయకంగా ఆలోచిస్తుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను సాక్ష్యం చెప్పగానే వాటికి శిక్ష పడుతుంది త్రిదేవ్. ఇక శ్రీవల్లి ఏం ఆలోచించినా ప్రయోజనం ఉండదు. ఇంతకీ లడ్డును కోర్టుకు తీసుకొచ్చారా లేదా? ఈ రోజుతో నీకు శిక్ష కన్ఫర్మ్ అయిపోతుందిరా లడ్డు. నేను చేసిన హత్యకి నువ్వు జైల్లో ఊసలెక్క పెడతావు. నేను హ్యాపీగా ఉంటాను. శ్రీవల్లి ఎక్కడా కనిపించడం లేదేంటి? తను రాలేదా? నాకు శిక్ష పడతా ఉండదని, నన్ను కాపాడలేనని తెలిసి ఇక్కడ కూర్చుండదా? త్రిదేవ్, కోర్టు టైం అవుతోంది, లోపలికి వెళ్దాం పద. అలాగే మావయ్య. లడ్డు 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 Public prosecutor, you can proceed. యువర్ ఆనర్, లడ్డు అనబడే ఈ ముద్దాయి కోదండ రామయ్య గారి ఇంట్లో ఉంటూ ఆయన కొడుకు అయిన కేశవ్ మీద కోపం పెంచుకున్నాడు. ఆ కోపంతో కేశవ్ మీద కాఫీ పోసి అతనితో గొడవ పెట్టుకుని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయేలా చేశాడు. ఆ తర్వాత సరైన సమయం చూసి కేశవ్ దగ్గరికి వెళ్ళి కత్తితో పొడిచి చంపేశాడు. మర్డర్ జరిగిన ప్లేస్లో దొరికిన కత్తి మీద ఈ ముద్దాయి ఫింగర్ ప్రింట్స్ కూడా ఉన్నాయి. అవి నేను ఆల్రెడీ కోర్టు వారికి సబ్మిట్ చేశాను. అంతేకాకుండా ముద్దాయి కేశవని హత్య చేయడం ప్రత్యక్షంగా కోదండ రామయ్య గారు చూశారు. కోదండ రామయ్య గారిని సాక్ష్యం చెప్పడానికి అనుమతించాలని కోరుతున్నాను. Permission granted. కోదండ రామయ్య గారు, కోదండ రామయ్య గారు, కోదండ రామయ్య గారు.
కోదండరామయ్య గారు, ఈ నెల 16వ తేదీన మంగళవారం రోజున శ్రీనగర్ కాలనీలో మీ అబ్బాయి కేశవ్ మర్డర్ చేయబడ్డారు. ఆ సమయంలో మీరు కూడా అక్కడే ఉన్నారు. అసలు అక్కడ ఏం జరిగిందో కోర్టు వారికి వివరంగా చెప్పండి. కేశవ కోపంతో ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడని, తనని ఎలాగైనా తీసుకొస్తానని, ఈరోజు ఏదో ఒకటి తేలిపోవాలని సీరియస్గా ఈ లడ్డు కేశవ్ ఉన్న ప్లేస్కి బయలుదేరాడు. నేను వద్దని ఎంత వారించినా వినలేదు. ఏం జరుగుతుందో అన్న భయంతో నేను కూడా తన వెనకాలే వెళ్ళాను. నేను వెళ్ళేసరికి ఈ లడ్డు కేశవని కత్తితో పొడిచేశాడు. అది నేను కళ్ళారా చూశాను. ఈ దుర్మార్గుణ్ణి కఠినంగా శిక్షించండి జడ్జి గారు. సరే సరే, ఇక మీరు వెళ్ళొచ్చు. కత్తి మీద దొరికిన ఫింగర్ ప్రింట్స్ని బట్టి, కోదండరామయ్య గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి పరిశీలించి చూస్తే ఈ లడ్డు కేశవుని చంపాడని నిర్ధారణ అయింది. కాబట్టి ఈ ముద్దాయిని కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి తగు న్యాయం చేయాలని కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈ హత్య నువ్వే చేశావని అంగీకరిస్తున్నావా? లేదయ్యా, ఈ హత్య నేను చేయలేదు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన కేశవ్ బాబుని తిరిగి ఇంటికి తీసుకొచ్చి బావగారిని కేశవుని కలపాలని నేను తన దగ్గరికి వెళ్ళాను. అంతే తప్ప నాకు వేరే ఏ ఉద్దేశం లేదు. మరి కోదండరామయ్య గారు, మీరు హత్య చేయడం ప్రత్యక్షంగా చూసినట్టు సాక్ష్యం చెప్పారు. కేశవుని వేరే ఎవరో కత్తితో పొడిచారయ్యా. నేను తన్ని కాపాడాలని ఆ కత్తిని తీస్తుండగా కోదండరామయ్య గారు నన్ను చూసి నన్ను అపార్థం చేసుకున్నారు. అంతేకాని నేను ఎటువంటి హత్య చేయలేదయ్యా. నీ తరపున వాదించడానికి ఎవరైనా లాయర్ ఉన్నారా? ఎవరూ లేరయ్యా. నేనున్నాను. మతుల తలలు తెంచు భద్రకాళి రూపమై రుద్రమాంబలాగా రౌద్రముద్ర దాల్చలే. నీతి లేని రీతి లేని పాతకాలు అంతమై విద్యకే విముక్తి కొరకు ఉద్యమించలే. లడ్డు తరపున వాదించడానికి నేనున్నాను సార్.